హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. మురళీ నాయక్ భారత సైనిక దళానికి చెందిన తెలుగు బిడ్డ. పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న వీర జవాన్. పాక్ ఆక్రమిత కశ్మీర్లో శత్రువులతో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందారు. ఇప్పుడు ఆయన జీవితం మీద సినిమా రాబోతోంది. బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా మురళీ నాయక్ బయోపిక్ తెరకెక్కుతోంది. ఇటీవల సోలో బాయ్ సినిమాతో అలరించిన గౌతమ్ కృష్ణ ఇప్పుడు వీర జవాన్ మురళీ నాయక్ కథతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. విశాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్పై కె సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీల్లో రూపొందిస్తున్నారు. సోమవారం జరిగిన ప్రెస్ మీట్లో ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఇది దేశం గర్వపడే చిత్రం అవుతుందని, మురళీ నాయక్ పాత్ర పోషించడం తన అదృష్టమని గౌతమ్ కృష్ణ పేర్కొన్నారు. వీర జవాన్ మురళీ నాయక్ దేశానికి గర్వకారణం. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఇది ఒక రియల్ హీరో కథ. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు ఒక్క తెలుగు సైనికుడి మీద కూడా బయోపిక్ రాలేదు. తెలుగు సైనికుడి మీద వస్తున్న ఫస్ట్ బయోపిక్ ఇది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాని తీస్తున్నాం. మాకు అవకాశం దొరికితే ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్థాయిలోకి తీసుకువెళ్లడానికి ప్రయత్నం చేస్తామన్నారు గౌతమ్ కృష్ణ. సోలో బాయ్ రిలీజ్ అయినప్పుడు మురళీ నాయక్ ఫ్యామిలీని పిలిచి వారితో మాట్లాడాను. మురళీ నాయక్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. భారత సైన్యానికి సేవలందించాలనే లక్ష్యంతో ఆయన ఆర్మీలో చేరారు. మురళీ లాంటి ఎంతో మంది సైనికులు బోర్డర్లో పోరాటం చేయడం వల్లే మనం ఇక్కడ ఆనందంగా ఉండగలుగుతున్నామన్నారు గౌతమ్. ఇక ఆపరేషన్ సింధూర్ మన దేశ చరిత్రలో ఒక ముఖ్య అధ్యాయం. అలాంటి ఒక యుద్ధంలో పాల్గొని వీరమరణం పొందిన మురళీ కథ ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పవర్ఫుల్ సబ్జెక్ట్ నాకు చెప్పే అవకాశం రావడం నా అదృష్టం. మురళీ పేరెంట్స్ని కలిసినప్పుడు తప్పకుండా ఈ కథని చేయాలని వారు కోరారు. మాకు ఎలాంటి ఆశ లేదు. మా అబ్బాయి జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూపించండి, ఈ దేశానికి పరిచయం చేయించండి అని చెప్పారు. మురళీ గురించి తెలిసింది 1%. ఆయన కథను చెబుతుంటే నాకు కన్నీళ్లు ఆగలేదు. అలాంటి గ్రేట్ స్టోరీని ప్రెజెంట్ చేయాలని మేము అనుకుంటున్నాం. దానికి మీ ప్రతి ఒక్కరి సపోర్ట్ కావాలి. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, దేశం గర్వపడే ఒక ఎమోషన్ అని గౌతమ్ కృష్ణ పేర్కొన్నారు. ఇక మురళీ నాయక్ తల్లిదండ్రులు మాట్లాడుతూ ఆర్మీలో జాయిన్ కావాలని మురళీ కళ్ళు కన్నాడు. భారత్కి సేవ చేయాలని వెళ్ళాడు. చచ్చినా బ్రతికినా అక్కడే అనుకున్నాడు. తల్లిదండ్రులుగా మేము కూడా సపోర్ట్ చేస్తాం. గౌతమ్ కూడా మా కొడుకు లాంటి వాడే. మురళీ గురించి మంచి మూవీ తీయాలని, భారతీయులందరికీ గుండెల్లో నిలిచిపోవాలని కోరుకుంటున్నాం. మురళీ పాత్రలో గౌతమ్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నామని తెలిపారు.